Audio Jungle. సినిమా ఊరికైనా స్టార్ట్ చేసినా కదరా. ఏమైంది? ఏంది నేను చేస్తాను ఎగబడుతున్నారు. కవరింగ్ చేయదాడా వాళ్ళిద్దరు వద్దంటున్నారు. మళ్ళా ఎవరిద్దరు కక్కులు పడి వాళ్ళిద్దరు వద్దనేది కాదులే, అది ఇడిచిపెట్టి అది నెట్టు సాదు. వేరే కొత్త ఎవరో పాప ఫోన్ చేసి నేను చేస్తానేంది. నాకు ఇంకా ఆ పాపని ఇంకా 6 రూముల్లో సెట్ చేసేది కాదు కాబట్టి ఇంక ఏం చేయాలి అర్థం కాక ఎవరైనా కొత్త హీరోని పెడదామని చూస్తాను. ఏం లక్కున్నది ఎవరున్నాడు పాప? చూస్తాను ఏం లక్కున్నది ఎవరున్నాడు పాప? సినిమా బయటికి వేయండి టాక్ అప్పుడే యా హీరోని పెడదామని చూస్తానా. హీరో నువ్వు సెట్ కావాలమ్మా, చెప్పినా కదా నీకు సెట్ గా. నేనైతేలే నువ్వైతావా గ్యారంటీ. మళ్ళా స్టోరీ అంతా ఎక్కువ ఉంటుంది ఈ సెకండ్ పార్ట్. ఎక్కువ అయితే మళ్ళీ మనకే మేలు కదా. నాకే ఫోన్ చేసి చూడు నువ్వు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. సినిమా నేను రాసుకుంది అరాకొరా స్టోరీ అయితే స్టోరీలో చెప్పే కూడా సీన్లు లేవు, కానీ ఎట్లా సీన్లు తెలిసిపోతాయి అందరికి నాకు అర్థం కావడం లే. నాకు సరిపోతుందిలేనా నేను అడిగా. This is Nimesh Chaudhary, director speaking. Who is this? ఇంగ్లీష్ ఇప్పుడు డైరెక్షన్ మనము. హలో ఎవరండి? ఏం నువ్వు డైరెక్టర్వా? Yes, I am director and producer come hero. ఏ కమ్మంటే ఇప్పుడే బయలుదేరొస్తా. దాని కమ్మంటే అది కదండి, అన్ని చేస్తాను అని దాని ఉద్దేశం. కానీ మీరు ఎవరు అసలు ఎవరు మీరు మాట్లాడేది? నేను సినిమాలో చేయాలని చాలా ప్రయత్నిస్తున్నానండి. నేను ఖచ్చితంగా చేస్తాను, తీసుకోండి. మీరు అడిగిందానికైనా అడగదానికైనా ఏదానికైనా నేను ముందుంటా. నాకు జోడి కోరి పెట్టి తీయండి ప్లీజ్ డైరెక్టర్ గారు. సరే అండి, ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే. మా సినిమా గురించి మీ వరకు ఎట్లా చేరింది? మీరు చాలా బయటకు వచ్చిందండి. మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి సీక్రెట్గా తీస్తున్నారంటే కదండి. నన్ను చేసుకోండి ప్లీజ్ అండి, లేదంటే చచ్చిపోతానండి. చచ్చిపోవాల్సిన అవసరం లేదమ్మా, మాకు కూడా క్యారెక్టర్స్ కావాలా. ఇందుకు నువ్వు మొగ ఆడ ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు మీరు? ప్లీజ్ అట్లా అనద్దండి. నేను ఏమన్నానమ్మా, వాయిస్ బట్టి కొద్ది తేడా కనిపిస్తా అంటే మీరు ఏదైనా పర్లే ఆ క్యారెక్టర్ దగ్గర సెట్ చేద్దాం అనుకుంటాను. నన్ను చాలా మంది లవ్ చేశారండి. ప్లీజ్ నన్ను ఒప్పించి ఎట్టొట్టే సినిమాలో పెట్టుకోండి దయచేసి. మీకు ఎట్లయినా సుఖపడదా? సుఖపడ్డం కాదమ్మా, ఏది నువ్వు మాట్లాడేది ఏంది? సారీ అండి, అదే అర్పించడం ఏందండి ఇది? సరే కానీ నేను మళ్ళీ కనుక్కొని మీకు ఏదో ఒకటి కాల్ బ్యాక్ చేస్తాను. కాల్ బ్యాక్ కాకుండా ఫ్రెండ్ అయినా పర్లేదండి, ఏదైనా నేను ఓకే. చూడమ్మా, నాకు బూతులు వస్తాయి. నువ్వు ఏంది మాట్లాడతానో నేనేది మాట్లాడతాను అంత కాలే. నీకు మా టీం నుంచి కాల్ వస్తుంది. రేట్ ఎంత చెప్తారండి? ఈ రేట్ ప్లేస్ పెట్టండి, కొద్దిగా బిజీగా ఉన్నాం. మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేము. మా డైరెక్షన్ టీం నుంచి మీకు కాల్ వస్తుంది. సెట్ అవుతుంది నీకే. నాకు ఫస్ట్ హీరోయిన్ సెట్ అవుతుంది, సెకండ్ హీరోయిన్ అందుకే నేను పెడదాం అనుకుంటా. హీరోయిన్తో ఒకసారి నంబర్ తీసుకొని ఒకసారి కాల్ చేసి పర్సనల్ మాట్లాడు, అది సెట్ అవుతుందో కాదు. ఆ లోపల మడికి నాకు సెట్ అవుతుందా సార్? వాయిస్ ఏమైంది, దానికి గొంతు ఏమైంది, దానికి నంబర్ తీసుకొని మాట్లాడు. సరే మాట్లాడుతాను, ఫోన్ అడుగు దానికి. ఫోన్ చేసి అడుగు, నీకు జోడీగా చేయబోతాడు నేనే. ఫోన్ నంబర్ పక్కన పోయి మాట్లాడతాను, వాయిస్ వినలేకపోతాను. ఏంది నీకు సెట్ అవుతుంది, నాకు సెట్ కాదు. నేను నాకు ఫస్ట్ వాళ్ళు చాలప్ప. నాకు సీన్లే, ఇది నీకు సరిపోతుంది. చూడు మాట్లాడు. నాకొద్దు, నువ్వే మాట్లాడు. అది నేను చేయను అని నాకు చెప్తే అప్పుడు ఒప్పుకుంటా. చేస్తాను ఏంటంటే నీకు ఫిక్సే. కొంత ఫ్రీగా మాట్లాడు, బాగా మాట్లాడు, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం కదా ఏమని ఇట్లా పో, నువ్వు బయట పోయే కదా మాట్లాడతావు. మళ్ళీ అట్లా ఎందుకు దారి పడుతున్నావు లోపలికి? సున్నితంగా మాట్లాడి మన అవార్డు ఫిలిం అనేది నువ్వు మెయిన్ అది మెన్షన్ చేయి. చూడు చెప్తా. అబ్బా
హలో హలో ఏ ఎవరు? ఏ నేను ఇప్పుడు బిజీ ఉన్నా, గంట తర్వాతనే. ఏ గంట కాదు, ఏ లోపరమంట నేను కాదు సినిమా ఏ నువ్వా బావా? ఏ బావా నీకు ఎవరే, నీకు బావా నీకు లోపరమంటదానా బేపర్దానా చెప్పింది. నువ్వు సినిమాలు అడిగినావు, నువ్వేమన్నా డ్రైవర్ని? ఏ మా మమ్మీ సినిమా చేస్తానంట కదా, దాంట్లో నాకెందుకు రాదు అవకాశం? మనకి డైరెక్టర్ కాల్ చేసానా? ఏ పనికి మనముండా లోపరమంటదానా మీ వాళ్ళని చచ్చి చండాలు పట్టించి నేనే కింద నడిపించుకొని లేకపోతా అంటే నువ్వు మధ్యలో మిమ్మల్ని మీ నాయన నడిపించే చచ్చిపోతానా? నువ్వు మధ్య ఎంట్రీ నీ ఒంటరి ఒకటి అవసరమా నీకేమన్నా? ఏ చిల్లరమా ఉందానా? ఎంతమంది నీ అబ్బా మళ్ళా నీతో ఇక్కడ కూడా నాన్న చేస్తామనే? ఏ బావా ప్లీజ్ బావా, నేను ఎందుకంటే స్టూడెంట్ కదా, నీతో సినిమా తీసినానంటే. చిల్లరముండా గొజ్జమ్ముండా మళ్ళీ మాట్లాడుతావు మళ్ళా లోపరదానా? ఏ నీకెందుకురా కొజ్జనా కొడుక, నీకెందుకురా మధ్యలో నేను సినిమా చేస్తే మధ్యలో నువ్వెందుకంటే వస్తున్నావురా? నీది ఎదవా చిల్లర ఎదవా లోపరముండా అంత అనిపిస్తుంది వెనక ముందైనా గంట అయినా నీకు సిగ్గులేదు అట్లా మాట్లాడేకి? ఏ అరకొచ్చి ఎదవా, నీకెందుకురా? లారీలో నా పండుకునేవాడివి, నీకెందుకురా? ఏమద్దానా సన్నాస్తానా? ఏ ఎవడురా నేను మధ్యలో దూరం అనేది? ఏ నేను స్టూడెంట్ ని చెప్తున్నా, నా మీదకి వచ్చినావు, నీకు చాలా చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు పోయి లారీలు ఆపుకోరా, నీకెందుకు సినిమా గురించి? డేవర్స్ ముండా లోపడదానా? నువ్వు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వస్తే నీదంతా సినిమా కాదు కదా, బోకలు చూస్తారు. నా ఇష్టం బావా, ఎందుకు గబ్బులు ఎత్తానవా అనుకో నరికేస్తాను నీ అబ్బా. బావా నువ్వు నేను కలిసి యాక్ట్ చేస్తాం బావా. మీ అమ్మ నేర్పించేపోతా చాలైపోతుంది, మీ నాయన గారిని నేర్పించే చాలైపోతుంది, మీ ఫ్యామిలీని మొత్తం నేర్పించే చాలైపోతుంది మీతో. నీ లోపల అది నువ్వు అది నీ గొంతు బరి గొంతు వేసుకొని సినిమాకి వస్తే దెబ్బలో రాలేసేటట్టుంది నీ గొంతు. బావా డైలాగ్స్ ఏం లేవన్నాడు బావా డైరెక్టర్. ఏ గొజ్జమ్మంటా నీకు డైరెక్ట్ లేకపోయినా కూడా నీకు దత్తు నీకైతే చెప్తాను కానీ నన్ను అది కూడా హీరో నేను ఒప్పు నువ్వునే నన్ను ఒప్పుకుంటాను మళ్ళీ పెడతా అంట తను కూడా డైరెక్ట్. ఏ నువ్వేనా బాబా బాలే ఉంటుంది బాబా మన ఇద్దరికి. ఏ నువ్వేనా బాబా బాలే ఉంటుంది బాబా మన ఇద్దరికి. ఎప్పుడు తీసుకుని మళ్ళీ ఆ మాట ఉంచుకున్నాకే సిగ్గు అవుతుంది నాకే చిచి. ఏ ఖచ్చితంగా చేస్తా బావా నువ్వు హీరో అయితే. థ్యాంక్స్ బావా, చాలా రోజులకు దొరుకుతున్నావు బావా. అంతా ఊరెంబడి తిరిగేవాడివి, ఈ రోజు ఒకరికి దొరుకుతున్నావు బావా. ఏ సినిమా గిలిమా అన్నావనుకో నరికి పోగులు పెట్టేస్తా. ఏ నీకు వెనక ముందు కోసి పడేస్తా. నీకు మళ్ళీ ఏమనుకున్నావా నువ్వు? ఇప్పుడే ఏమనుకోలే కొచ్చాగాడు అనుకుంటున్నా. నీకు నీకు సినిమా దానా కమ్మల చేతుల కిందానా? ఏ బావా ప్లీజ్ బావా, మంచి సినిమా బావా, అవార్డు వస్తుంది బావా. నీకు అవార్డు తొక్క నీకేం కాదు, నీకు అవార్డులు నువ్వు చిల్లర మొగం దానా? చిల్లరేదవా నీకెందుకురా చిల్లర నా కొడుక, నీకెందుకురా గొజ్జేదవా నీకెందుకురా? ఏ పెట్రా పెట్టు, ఒక హీరోయిన్ కాల్ చేసే సిగ్గు లేదా, మేనర్స్ లేదా నీకు? ఒక హీరోయిన్ కాల్ చేస్తావు పర్మిషన్ లేకుండా? ఏ చిల్లరేదవా కాల్ చేద్దురా హీరోయిన్ కి నాకు. ఏదన్నా ఉంటే సినిమాలో తెలుసుకుందాం రా. పెట్రా పెట్టు చిల్లరేదవా, పెట్రా పెట్టు ఆడంగి లేదవా. అవర్ చేసి ఇట్లా అవర్ అంత ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటా అని నీ నంబర్ నీ దద్దే దొరకలే అదే చేసింది. అదే చిల్లర ముండయి బజార్ ముండది పెద్ద చదువుకుంటాందంట. రెజ్యూమ్ పెట్టింది మంచి కాలేజీలో చదువుతుంది. అట్లా స్టూడెంట్ మనకి సినిమాలో యాక్ట్ చేయడమే గగనము. దాని గొంతు వింటానే డబ్బాలు రాలేసినట్టుంది గొడ్లమ్మ కూడా. ఎట్లా ఉండదు తెలిసిన డబ్బాలో రాలేస్తానమా, ఏ దాంట్లోకి రాలేస్తానమా, అవన్నీ వద్దు మనకి. అవసరం లేదు. ఎంత మంది తెలుసునా మళ్ళీ నీకు? ఎంత మందితో హీరో ఇంకొంతో అయిపోయి లాస్ట్ కి హీరోతోనే కదా. ఎవడు హీరో? హీరో నువ్వే. చెప్పినా నాకు వద్దే అది వద్దకపోతే మేము దీంట్లో అది స్మెల్ అర్థమైందా? నువ్వు వస్తే హీరోగా చేస్తే నేను ఆడ సినిమాలో ఉంటావు లేదా లోపరుంటది తెలుసునా? ఏ గుట్ల ముమ్మడ అంత లోపరోళ్ళు చిల్లరోళ్ళే మన సినిమాలు నటిస్తాడేదంతా. ఎవరు క్లాస్ పతితులు లేరు, అంత పైకారోళ్ళే. డైరెక్టర్ పైకారోడే, హీరో పైకారోడే,
అంటే మొత్తం నువ్వు స్క్రాప్ నీకే చిల్లర్ వేసుకుంటావా అన్ని? అంత చిల్లర్ బ్యాచ్ అంతా కలిసి ఒక మొత్తం అంతా ఒక టీమ్ గా ఏర్పడి తీస్తాండి సినిమా ఇది మొత్తం రోతే దీంతో ఏముండవు చండాలము నువ్వు యాడైతే నాకు మనం అవలే చేస్తాను దత్తశ్రమ అవుతాడే నువ్వు యాడైతే నాకు మనం అవలే చేస్తాను దత్తశ్రమ అవుతాడే యాదంతా నువ్వెవడరా చెప్పి దాంతో నీకు వద్దనే పోతా మన నువ్వు నాశనం అవుతామల్లా చాలా బైక్ ఆడుతుంది నంగా అర్థమైందే నువ్వెవరు మళ్ళా నేను మంచోడిని కదా నేను నువ్వు మంచోడేలే కరెక్ట్ మళ్ళా, సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తాను దానికి నీకు ఈడు జోడి అద్దరిపోతుంది చిచ్చి దాని నేను హీరోయిన్ నేను నువ్వు అది భలే ఉంటది సినిమా ఏముంది ఏది మన ఉంటది అది వద్దు ఇది కూడా వద్దు నేను చెప్పింది చేయను నువ్వెవడో వద్దనే మధ్యలో పెట్టుకున్నామంటే ఇక నీకు సర్వనాశనం సినిమా లేదు ఏం లేదు నీకులే దాంతో ఏవో ఆడియో కాల్స్ కొన్ని ఉన్నాయంట ఇంతకుముందు పాత అబ్బాయి ఫ్రెండ్వి అవి పంపిస్తా అంటుంది సినిమాకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని వద్దు మన సినిమాలో తీసుకోమనుకుంటే అది ఒకని వల్ల మోసపోయిందంట దాన్ని మోసం చేసి వాళ్ళ అమ్మని లేపకపోదామని ప్లాన్ వేసినాడంట ఎవడో అది నేను డైరెక్ట్ న్యూస్ వాళ్ళకి పేపర్ వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ సినిమా ఛాన్స్ రాకపోతే వాళ్ళు ఎవడో మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ పేరు బయట పెడుతుందంట వాని ఖచ్చితంగా ప్రజలు ఉరి తీస్తాడు ఇప్పుడు చెప్పు ఆ సినిమాలకి దీన్ని తీసుకుందాం వద్దు అనేది ఆలోచిస్తాను రికార్డింగ్ బ్రైట్ పోలీసు వాళ్ళకి వాళ్ళకి ప్రెస్ వీళ్ళకి పంపిస్తారు టీవీలో వేస్తారు డైరెక్ట్ దాన్ని ఇలా లైన్లో పెట్టి వాళ్ళ అమ్మని లైన్లో పెట్టి పిలుచుకొని వెళ్ళిపోయాడు వాడు ఎంత నీచుడు ఏంటాడు ఎంత చిల్లరగాడు ఏంటాడు అందుకు ఎట్లా పెట్టుకుందామా వద్దా నాకైతే వద్దులే ఎందుకంటే ఆ వాయిస్కి ఆ గొంతుకి ఆ రేకులు ఇవన్నీ మనకు వద్దు దాన్ని విడిచిపెట్టేద్దాము అది యువని మీద పెట్టుకుంటే కేసు మనకేమి యువని ఆడియో కాల్సి వస్తే బతుకొని పెళ్ళేమో మంచి స్టూడెంట్ కదా చదువుతాంది ఆ పాప అయితే ఇంటెలిజెంట్ అయినట్టుందినా తెలివి మంత్రాలు ఎట్లా ఇరికిల్లని చూస్తాను చూడు అప్పుడే వాడిని మంచి తెలివైంది మనకైతే సెట్ కరెక్ట్ అయితే ఇట్లా మనకి ఎట్లా హీరో చేసే ఓకేనా హీరో చేసే నీకు ఓకేనా ఏం చేయాలి మనం చచ్చిపోవాల్సింది చేస్తావు కదా సరే ఆయప వాళ్ళ మొగుంతో ఒకసారి మాట్లాడు మొగుడుతో మాట్లాడాలి మళ్ళీ ఇంకో పని చేస్తే ఇది కాదు ఫస్ట్ హీరోయిన్ మొగుడుతో వాడు ఏదో పేమెంట్ త్వరగా అంటున్నాడు వాని ఊరికే మెసేజ్ ఏదో ఫేక్ మెసేజ్ కూడా పంపిస్తాను 5 లక్షలు డిపాజిట్ అయింది మన అకౌంట్లోకి అని షూటింగ్ ముందర మళ్ళీ ఏందనుకుంటుంది మనం వచ్చి అయినా మోన్ చేస్తావు కదా నన్ను నీ ఇస్కారంగా ఏం లేదులే సరే మళ్ళీ నువ్వు అట్లా భయపడుతున్నావు నువ్వు ఇప్పుడు నీకు హీరోయిన్ ఓకే కదా నీకు వాయిస్ బాగా నచ్చింది కదా మీ ఇద్దరు మంచి మంచి సీన్స్ ఉన్నాయి లవ్ డైలాగ్స్ ఉంటాయి ఏంది రోజాపూ తోటలో లవ్ డైలాగ్స్ ఉంటాయి హీరోయిన్ ఏమో తోటలో నిలబడి మాట్లాడుతుంటది చూసే జనాలంతా ఒకతే హీరోయిన్ ఎందుకు మాట్లాడుతుంది పిచ్చి కింద ఉంది అనుకుంటాడు కానీ హీరో రోజాపూల చెట్లలో లోపలికి హైట్ తక్కువ ఉంటాడు కాబట్టి హీరో కనపడ్డు లవ్ ప్రపోజ్ చేసేది కానీ హీరో రోజాపూల చెట్లలో లోపలికి హైట్ తక్కువ ఉంటాడు కాబట్టి హీరో కనపడ్డు లవ్ ప్రపోజ్ చేసేది అది పెద్ద ట్విస్ట్ ఉంటుంది సినిమాలో ఏ యాడ్ చూసినా హీరోయిన్ ఒకటే మాట్లాడుతుంది రెండో హీరోయిన్ యాడ్ చూసినా మా ఒకటే మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ ఎవరు అంటే వాళ్ళ అమ్మ ఎవరు నేను కూడా కదా హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ వేరు ఇప్పుడు సెకండ్ హీరోయిన్ అంటే ఇప్పుడు నీకు సెట్ చేస్తా వాయిస్ ఫస్ట్ హీరోయిన్ నేను సెకండ్ హీరోయిన్ నీది ఎట్లయితుంది పెట్టుకోలే తీసేస్తా సెకండ్ హీరోయిన్ ని కేసు పెట్టుకొని వాయిస్ రికార్డులకు బయట పెట్టి ఎట్లయితుంది పెట్టుకోలే తీసేస్తా సెకండ్ హీరోయిన్ ని కేసు పెట్టుకొని వాయిస్ రికార్డులకు బయట పెట్టి హీరో అసలు కనపడ్డు సెకండ్ హీరో నువ్వు కనపడవు సెకండ్ హీరోయిన్ మాత్రమే కనిపిస్తుంటది ఎప్పుడు చూసినా తోటలలో కానీ ఏడైనా సరే ఆ తోటలలో హీరో కనపడ్డు హీరోయిన్ కూడా కనిపిస్తుంటది ఏదో ఒకటే తిరుగుతుంది అనుకుంటారు లాస్ట్కి శవం దొరికినాక సెకండ్ హీరో తెలుసు వస్తుంది అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు ఇది మంచి మంచి స్టోరీ ఉంది ఫస్ట్ హీరో అంతా లాడ్జ్ లో ఉంటాడు సెకండ్ హీరో అంతా తోటలో ఉంటాడు వాడు చచ్చిపోయినట్టు ఉంటాడా వాడు చచ్చిపోతాడా తోటలో వాడు ఒకడే ఉంటాడు ఏం చేసేకుండదు ఏం చేయదు నాది రూములు తీసుకుందాని కన్నా నాకన్నా పెట్టద్దు నాకు కూడా ఒక సీన్ ఏంది ఒక సీనా హీరో ప్యూర్ లవ్ సెకండ్ హీరో ప్యూర్ లవ్ ఫస్ట్ హీరో ఉత్త దొంగనాయలు
ఫస్ట్ హీరో అంటే ముళ్ళు వాడుకొని వదిలేసే టైపు, సెకండ్ హీరో ప్యూర్ లవ్ చేస్తా అంటాడు తోటలో. ప్యూరే ఏమున్నదానికి, ప్యూరే ఏమున్నదానికి, ఏముండదు, ఓన్లీ లవ్వే. వాడు ఓన్లీ లవ్ ఏం చేయడు, ఓన్లీ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటాడు. నువ్వు బాగా సుఖంగా ఉంటే నువ్వు ఏం సుఖంగా, నేనే కదా పాపాలు చేసుకుంటా 7 రూముల్లో. నా స్టోరీ భయంకరంగా ఉంటుంది, ఆడియన్స్ అంతా నన్ను తిట్టుకునే వాళ్ళే, నిన్నే అమర ప్రేమికుడు బొంగుల ప్రేమికుడు ఏందిరా కథలో ఏమిలే బొంగిలే నాకు హీరో చందిస్తాను కానీ ఆయన తట్టుకో ఉన్నీళ్ళు మళ్ళీ చేయనంటే అది పెట్టేసేమని అదే కదా ఇంకా చేయాల్సింది, తప్పదు ఇంకా. నీకైతే సుఖము నాకైతే నష్టము, నీకైతే సుఖము నాకైతే నష్టము. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా. కానీ దాని ఫస్ట్ హీరోయిన్ మాత్రం నువ్వు ఒప్పుని చేయను దాన్ని చంపేస్తా కానీ ఇప్పుడు హీరోయిన్ దొరికింది కదా జోడి. ఏంది బొమ్మలో జరిగిందే హీరోయిన్, ఏంది బొమ్మలో జరిగిందే హీరోయిన్ అస్సలు చెప్పుకుంటున్నాడా. నువ్వు మళ్ళా స్టోరీకి అడ్డం పెడితే షూటింగ్ అయితే కష్టమవుతుంది. కష్టమే కాదు, నేను చేయను దానికి. ఏది చేయి నువ్వు, నువ్వేవడరా జైనిచ్చే పొద్దాకులు, నువ్వేవడరా జైనిచ్చే పొద్దాకులు, నువ్వేవడు ఉంటా గింటలు 2 నాకు కావాలి, లేకపోతే నేను చేయను అంతే. ఇంతవరకు 2 నీకేసే ఫస్ట్ హీరో ఏమి బాదం పాలు దాక్కుంటూ కూర్చోవాలా, కూర్చోవాలి వాళ్ళ 2 కావాలి నాకు, 2 ఎత్తనే 2 ఎందుకురా, నీ ప్యూర్ లవ్, నీ కంటెంట్ పోతాది, నీకు అసలు మీ స్టోరీ పోతాది. నాకేసి వస్తుంది, ఇంకా పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. రెట్టింపు కాదు, నువ్వు తోటలో బాధపడుకుంటూ కూర్చుండేది సుఖం నవ్వుతూనే ఉండాలి నేను, కూర్చుండేది సుఖం నవ్వుతూనే ఉండాలి నేను. నాకేది కూడా ఉంది లాస్ట్ లో పిచ్చోడైనాక. ఏం తిక్కేమన్నా నీకేమన్నా 2 ఉంటే చేస్తా, లేదంటే చేయను, ఏమైతే కాదు చూద్దాము. ఏమన్నా కాదంటే నువ్వంతా బాగా సుఖం చేసి నాకు వదులుతావు, నువ్వు మళ్ళీ చచ్చిపోతాను. ప్యూర్ లవ్ అంట, ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ అంటే ఏం ముట్టకుండా, ఏది లేకుండా, ఏం ఆశించకుండా. నేను ఆశిస్తా మారా, నువ్వు ఆశిస్తా అంటే ఎట్లా. సెకండ్ ఇంకా నీకు తెలియని విషయం ఉంటుంది, సెకండ్ హీరోయిన్ కూడా ఫస్ట్ హీరోతో లింక్ ఉంటుంది, అర్థమైందా. నువ్వు అది కూడా మళ్ళీ స్టోరీ మారుతుంది. నా చేతుల్లో మార్చుకుంటా మన కథ అంతా. 2 హీరోలకి 1 హీరోయిన్, ఫస్ట్ హీరోకి సంబంధం ఉంటుందని చెప్పు. సర్లే కథ రేపు చెప్తా. ఏంటి చెప్తావు కథ రేపు చెప్తాలే, 2 హీరోయిన్లకి సెకండ్ హీరోకి ఎంత కనెక్ట్ అవుతుందో రేపు చెప్తా. అంత స్క్రీన్ చేయి, నేను ఆడ కూడా ఒప్పుకోను మళ్ళా. ఏదో నాకే ఉండాలా ఎదురుగా.